ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. మనందరికీ అరణ్యంలో మన సమయం ఉంటుంది. చెప్పాను, మనందరికీ అరణ్యంలో మన సమయం ఉంటుంది. మన జీవితాల్లో అందరికీ ఆ సమయం ఉంటుంది. అక్కడ క్రీస్తుని స్వీకరిస్తాం, మంచి విషయాలన్నిటిని గురించి వింటాం, వాగ్దానాలను గురించి, వాగ్దత్త భూమిని గురించి. అయితే అందరం అరణ్యం నుంచి వెళ్తాం. అరణ్యంలో ఎలా ప్రవర్తిస్తామో అది తీర్మానిస్తుంది అక్కడ ఎంతకాలం ఉంటామన్నది. కొంతమంది ఎన్నడూ బయటికి రారు. నిజం చెప్పాలంటే చాలా మంది ఎన్నడూ రారు. ఒక్క కారణానికి, అరణ్యం గురించి ఫిర్యాదు చేయడం ఎన్నడూ మాననందున. ఫిర్యాదు పదం అంటే ఉండిపోవడం. మీకు తెలుసా, ఫిర్యాదు అనే పదానికి ఉన్న అర్థంలో అదొక భాగం. ఫిర్యాదులు చేసినంతకాలం ఉన్న చోటనే ఉంటారు. దేవుని స్తుతించడం ఆరంభించి అరణ్యంలో ఆయన్ని ఆరాధిస్తూ, ఇలాంటి దేవా దీంతో సంతోషంగా ఉంటాను, ఇది లేకుండాను ఉంటాను, ఎందుకంటే నీతో సంతోషంగా ఉన్నాను, నిన్ను నమ్ముతాను, అక్కడికి ఎప్పుడు చేరుకోవాలో అప్పుడు నువ్వే చేరుస్తావు. ఆశ్చర్యపోతారు ఎంత త్వరగా అభివృద్ధి చెందుతారు. ఒక విషయం చెప్తాను, మీరేం చేసినా సరే అపవాదికి మీ ఆనందాన్ని ఇవ్వకండి. అతనికి ఇవ్వకండి మీ ఆనందాన్ని. మీ నోటిని వాడుకొని ఇవ్వకండి సణుగుతూ గొణుగుతూ ఫిర్యాదులు చేయడానికి, మిగతా వారంతా చేసినట్లుగా. ఓ నా దేవా, మనం నరకానికి వెళ్ళని వాళ్ళం, మరి దేని గురించి ఫిర్యాదులు చేయాలి? హల్లెలూయా. బహుశా మిగతా వారి వద్ద ఇప్పుడు ఉన్నవన్నీ మీకు లేకపోవచ్చును. అయితే మీరు నరకానికి వెళ్ళరే, మీరు దేవుని సన్నిధిలో నిత్య జీవనాన్ని గడుపుతారు. విషయాలు ఇప్పుడు ఎంత చెడుగా ఉన్నా శుభవార్త ఏమిటంటే మీరు గ్రంథం ముగింపును చదివారు. ఆయన అన్నాడు, అరణ్యంలో ఈ 40 ఏళ్ళు మిమ్మల్ని నడిపించిన విధానాన్ని గుర్తుంచుకోండి. నా ఆజ్ఞలను గైకొంటారో లేదో శోధించి మీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి అలా చేశాను. చూడండి, పర్వత శిఖరం మీద దేవుని ఆరాధించడం ఈజీ. లోయలో అయితే మరొక విషయం, అరణ్యంలో అది మరొక విషయం. మనందరికీ కూడా అందరికీ ఆ సమయాలుంటాయి. మీరు ఒక్కరే అని అనుకోకండి. ఆయన మిమ్మల్ని లోబర్చి ఆకలి కొనేలా చేసి మన్నాన్నిచ్చి పోషించాడు, మీకు అది తెలియదు. మీరు తెలుసుకుని వ్యక్తిగతంగా గుర్తించాలని, మనిషి రొట్టె వలనే జీవించడని మీరు ఇది అర్థం చేసుకోవాలి. కానీ దేవుడి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకును. ఇప్పుడు దేవుడు దీన్ని నాకు ఇచ్చినప్పుడు తెలుసా, నేను నా పరిచర్య చెప్పాలంటే చాలా చాలా కొత్తది. కొన్ని రేడియో స్టేషన్స్లో ప్రోగ్రాంలు ఇస్తున్నాం, ఇంకా టీవీకి రాలేదు. బోధిస్తున్నాను అంటే తెలుసా, ఎవరైనా నన్ను పిలిచి చేయమన్న ప్రతి చిన్న మీటింగ్ నేను చేస్తూ 9 మంది 10 మంది 22 మంది తెలుసా, ఎంతో కష్టపడుతున్నాను. కష్టం మీద ఎప్పుడో ఒకసారి ఒక లెటర్ వచ్చేదేమో, ఏ సపోర్ట్ లేదు. సగం సమయం భయపడుతూనే ఉండేవాళ్ళం, దేవుడి నుంచి వింటున్నానో లేదో తెలీదు. నాకు అసలు అర్థం కాలేదు. సహజంగా దేవుడు నాకెందుకు ఎక్కువగా చేయడం లేదో, నా మీటింగ్లు పెద్దవిగా ఎందుకు లేదో అర్థం కాలేదు. మరింత సపోర్ట్ ఎందుకు దొరకడం లేదో అర్థం కాలేదు. నాకు అసలు అర్థం కాలేదు. అందుకని ఎంతో విసిగిపోయేదాన్ని. నాకు గుర్తుంది, ఒకసారి నాకు ఇంకా గుర్తుంది, ఎక్కడున్నానో దేవునితో ఇలా అన్నప్పుడు మా చిన్న టౌన్లో మధ్యస్థం చేస్తున్నా. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను, భయంగా ఉంది వెళ్ళాలంటే. నాకు తెలుసు ఒక్క లెటర్ కూడా రాకపోతే ఎంతగా నిరాశ చెందుతాను. కమాన్. అయితే చూడండి, నేను గుర్తించని విషయం ఏమిటంటే నేను బాహ్యంగా ఉన్న వాటి అధికారంలో ఉన్నాను. మెయిల్ బాక్స్ నాపై అధికారం చేస్తుంది. నా ఆనందం దేవుల్లో లేదు. ఎన్ని లెటర్స్ వస్తాయో అందులో ఉంది. ఎక్కువ లెటర్స్ వస్తే, మెయిల్స్ వస్తే ఎంత గొప్పదన్న ప్రజలు చెప్తే, చెక్కులుంటే సంతోషపరిచేవి నన్ను. నేను చాలా బిల్లులు కట్టాలి, అందులో ఏమీ లేకుంటే పాపం డేవ్, ఆయన బండలా బలంగా ఉన్నాడు. ఆయన ఎలా జీవిస్తున్నాడు, ఈ యోయో క్రిస్టియన్లా పైకి క్రిందికి పైకి క్రిందికి పైకి క్రిందికి అనేవారు. అంతా బాగానే జరుగుతుంది. దేవునికి పిలుపునిచ్చాడు, అంతా పనిచేస్తుంది, సహనంగా ఉండు. నేనెలా అంటే, ఎలా సహనంగా ఉండగలను? సహనంగా ఉండమని చెప్పకు. నువ్వు దేని గురించి పట్టించుకోవు, నీకు అసలు ఫీలింగ్సే లేవు.
కమోన్, ఎవరికైనా తెలుసా దేని గురించి మాట్లాడుతున్నాను? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే, దేవునితో అన్నాను మెయిల్ బాక్స్ దగ్గరికి వెళ్ళేప్పుడు ఏమనంటే, దేవా నువ్వు ఏం చేస్తున్నావు? నేను అన్నాను, నాకు బాగా తెలుసు, నీకు అది ఎంత ఈజీనో నాకు కొన్ని లెటర్స్ పంపించడం. నేనెలా అంటే, అదేమీ ప్రత్యేకమైనది కాదు, పెద్ద అద్భుతం. ఒక చిన్న మెయిల్ అంతే. మీటింగ్లోని కొంతమంది ఇక్కడ ఉండడానికి ఓ ఆధారం. నా ఆత్మలో నేను విన్నాను, నేను బోధిస్తున్నాను, మనిషి రొట్టె వల్ల మాత్రమే జీవించడని, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు. బైబిల్లో ఉందని కూడా నాకు తెలియదు, నాకు అసలు తెలియదు అది ఉందని. తర్వాత ద్వితీయోపదేశకాండం 8 చూశాను. నా ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకోవడానికి అరణ్యంలో ఈ 40 ఏళ్లు నడిపించాను. దేవుని పిలుపు విషయంలో ఎంత గంభీరంగా ఉన్నావు, వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఒకవేళ విషయాలు వెంటనే జరగకుండా ఉంటే జరగాలనుకున్నప్పుడు? మీకు ఆ విషయం చెప్తాను, మీరు దేవుని కోసం ఏమైనా చేయండి, మీరు అనుకున్న దానికంటే ఎక్కువ కాలం పడుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువ కష్టంగా ఉంటుంది, ఇంత ఖర్చు అవుతుంది అనుకున్న దానికంటే ఎక్కువ కడతారు. మీరు కానీ పార్కులో నడవాలని అనుకుంటే దేవుని సైన్యంలో మీరు సంతకం చేయకండి. ఎందుకంటే వెడల్పు ద్వారం తెరుచుకున్నప్పుడు దాంతో పాటు అన్ని రకాల దుర్దశలు వస్తాయి. ఓ అవును, ఆయన అన్నాడు, నేను బోధిస్తున్నాను మనిషి రొట్టె వల్లే బ్రతకడని. అప్పుడు నేను ఈ ప్రకటన అర్థం చేసుకోగలిగాను. ఏమనంటే దేవుడు నాకేం చూపించాలనుకుంటున్నాడో, నా రొట్టె మెయిల్ కాదని, నా రొట్టె ప్రజలు కారని. ఎంతమంది మీటింగులకు వచ్చారు? నేను దేవుని వాక్యం వలన జీవించాలి, దేవుని వాగ్దానాల వలన, దేవుని ఆత్మ వలన మరియు దేవుని సన్నిధి వలన. అంతేకాదు, నేను చెప్పేది వినండి, అది నాకు అత్యంత ముఖ్యమైనదిగా ఉండాలి దేవుడు పరిచర్ని ఎదిగేలా చేయడానికి ముందు. ఇప్పుడు మీరు ఈరోజు అర్థం చేసుకోవాలి. మనం ఇంకొంచెం లోతుగా వెళ్దాం, ఓకే? మాకు ఫ్యాంటాస్టిక్ పరిచర్య ఉంది. ఏమిటో మీకు తెలుసా? నేను ఎంతో కృతజ్ఞురాల్ని. బహుశా నేనుగా అనుభవించిన 20 ఏళ్లకు, నేనుగా దేవుణ్ణి నమ్ముతూ ఎవరికి తెలియక ముందు లేదా నేనెవరో పట్టించుకోనప్పుడు, అవి అత్యంత కష్టమైనవి, ఎంతో క్లిష్టమైన సంవత్సరాలు. నేను వదిలేయాలనుకున్నాను 1 మిలియన్ సార్లు. అంటే చర్చి నుంచి వెళ్ళిపోమన్నారు దేవుణ్ణి సేవించాలనుకున్నందున. కుటుంబ సభ్యులు నాకు వ్యతిరేకంగా అయ్యారు అదే కారణంగా. అందరూ నేను వెర్రిదాన్ని అనుకున్నారు, మొండిదాన్నని తీర్పు తీర్చి విమర్శించారు. ఒంటరిగా ఉన్నాను. దేవుణ్ణి నా పిల్లల టెన్నిస్ షూస్ కొరకు నమ్మాను ఒక గరాజ్ సేల్లో. దేవుడు చెప్పాడు, నేను నీకు బోధిస్తున్నాను మనిషి వస్తువుల చేత జీవించడని. నా జీవితం ఆ విషయాల్లో లేదు, దానికి సామర్థ్యం లేదు. అది నాకు ఇష్టం, అవును నాకు అది ఇష్టం, అయితే అది నా జీవితం కాదు. బహుశా పౌలు కూడా దీని నుంచే వెళ్ళవలసి వచ్చింది. చివరికి ఇలా అనే పాయింట్కి వచ్చే వరకు ఫిలిప్పీలో ఏ స్థితిలో ఉన్నను తృప్తిగా ఉండడం నేర్చుకున్నాను. ఏ స్థితిలో ఉన్నానో, దీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా ఉండడం నేర్చుకున్నా. ఎందుకంటే అతనికి తెలుసు అతని జీవితం అందులో లేదని. నా జీవితం ఎంతమంది ప్రజలు ఈ మీటింగ్స్కి వస్తారన్న దానిలో లేదు. ఒకరోజు దేవుడిలా అంటే ఏమవుతుంది, నువ్వు ఆ పని ఇంకెప్పుడు చేయకూడదు అని నీకు ఇంకా జీవితం ఉంటుంది. నేను జాయిస్ మేయర్గా ఉండాలి, జాయిస్ మేయర్గా లేనప్పుడు కూడా. ఆమేన్. నేను చెప్తానేమిటో, ఎప్పుడైతే ప్రజలు మా పరిచర్య ఎదిగినప్పుడు వేగంగా ఎదిగింది. అంటే ఒకలాది బేస్మెంట్ నుంచి బయటకు వచ్చి చాలా త్వరలోనే మేము ప్రజలు అనేవారు, నువ్వెక్కడి నుంచి వచ్చావు?
నీ గురించి ఎప్పుడు వెళ్ళలేదే, ఇప్పుడు టీవీలో ఉన్నావు. ఒక విషయం చెప్తాను, ఎక్కడ ఉండేదాన్ని అయితే ఎక్కడ ఉండాలనుకున్నారో అక్కడ కాదు. దేవుడు దాచిపెడతాడు. మీలో నా గర్వాన్ని అణగొడతాడు. అంటే దేవుడు హింసిస్తాడని చెప్పడం లేదు, అయితే ఆయన విధానాలు ఆయనకున్నాయి. పదును పెట్టడానికి, గీకడానికి, పాలిష్ చేసి మనల్ని సరైన చోట్లలో విరగొట్టడానికి, దేవునికి ఉపయోగపడేలా. బహుశా చూడండి, ప్రజలు దేవుతోనూ నాతోనూ అంటారు. ఎప్పుడు మాకు తెలిసిన వాళ్ళు అంటారు, మీరు వేరుగా ఏమీ లేరు. తెలుసా అంటే విషయం ఎంత పెద్దగా అయినా సరే మీలో మార్పు ఉండదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే నాకు గుర్తుంది. ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుంది. ఎంత వేగంగా వచ్చానో అంత వేగంగా వెనక్కి వెళ్ళగలను. మీకో విషయం చెప్పనా, నేను స్టూపిడ్ని కాదు. ఇది నేను కాదు, ఇది దేవుడు. బైబిల్ చెప్తుంది దేవుడు హెచ్చించగలడని, అయితే ఆయన ఆనెచ్చి క్రింద పడేయనుగలడు. మీరు చేయవలసిందే నెబుకద్నెజర్ని చూడడమే. దాదాపు 3వ వచనంలో ప్రతిదానికి దేవునికి ఘనతనిచ్చాడు. 30వ వచనానికి తన కొరకు జ్ఞాపకార్థాన్ని కట్టించుకున్నాడు. తర్వాత అన్నిటినీ పోగొట్టుకున్నాడు. సౌలు ఒక రాజు. అతను ఎక్కువగా ఏం చేయలేదు. ప్రవక్త చెప్పాడు, ఈరోజు రాజ్యం నీ నుంచి తీసివేయబడుతుంది. నీ దృష్టిలో నువ్వు చిన్నగా ఉన్నప్పుడు దేవుని ముందుంచావు. చూడండి, దేవుడు చాలా మందిని పొందలేడు ఎక్కువగా ఇవ్వడానికి. చెప్పేది వినండి, దేవుడు చాలా మందిని పొందలేడు ఎక్కువగా ఇవ్వడానికి. ఎందుకంటే దానికి సామర్థ్యం ఉంటుంది మీపై అధికారం చేయడానికి. బహుశా ఇక్కడ ఎవరో ఉన్నారో వారికి ఇది సహాయం చేస్తుంది, ఎవరికో ఇది పరిచర్యను చేస్తుంది. మీరు వాటిని సరైన చోట ఉంచండి. వాటిని ఎన్నడూ దేవుని కంటే ముందుకెళ్ళనివ్వకండి. ఎన్నడూ టైం లేదనకండి దేవుని కొరకు. ఎందుకంటే మీరు చాలా బిజీగా ఉన్నారు మీ వస్తువులు చూసుకుంటూ. ఆమేన్. ఎందుకంటే మనం ఆయన లేకుండా ఏమీ కాము, అక్షరాల ఏమీ కాము. ఆయన లేకుండా ఏది సంతోషాన్ని ఇవ్వలేదు, ఏది కూడా. ఏ రోజైతే దేవుడు దీన్ని నాకు అర్థమయ్యేలా చేశాడో నా జీవితంలో అంత గొప్ప ప్రకటనగా అయింది. నాకు అర్థమైంది దేని నుంచి వెళ్తున్నాను. ముందుకు సాగి అన్నాడు, పూర్తిగా చదవను, ప్రోత్సహిస్తున్నాను 8వ అధ్యాయాన్ని పూర్తిగా చదవమని. తర్వాత ముందుకు సాగి ఇలా అన్నాడు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను మిమ్మల్ని మంచి దేశంలో ప్రవేశపెట్టాలని, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అన్ని సమృద్ధిగా ఉన్న చోటికి. వచనం చెప్తుంది, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవాను స్తుతించు. మాది 10వ వచనం. ఆయన నీకిచ్చిన మంచి దేశమును బట్టి నీ దేవుడైన యెహోవాను ఆయన ఆజ్ఞలను పాటించకుండా మర్చిపోకము. 12వ వచనం, మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చెదవేమో. ముందుకు సాగి చివరి లైన్లో ఇదిగో ఇలా చెప్తున్నాడు, చూడు, నేను నిన్ను దానంతటి నుంచి తీసుకెళ్ళింది నీ జీవితం వస్తువుల్లో లేదని బోధించడానికే. అయితే ఆశీర్వదిస్తాను, పదోన్నతినిస్తాను, అభివృద్ధి చెందేలా చేస్తా, సహాయాన్ని ఇస్తాను, వస్తువుల్ని ఇస్తాను. అయితే వాటితో పాటు హెచ్చరిస్తున్నాను, ఒకవేళ ఎన్నడైనా నీకు అవి నాకంటే ఎక్కువ ముఖ్యమైతే వచ్చిన చోటుకే వెళ్ళిపోతావు. ఆమేన్. సరిగ్గా అందుకనే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ప్రతిసారి మనం ఏం చేస్తామన్న దానిలో ఆశించకుండా ఉండే విధానంలో ఉండాలని. మీరెంత దైవికంగా ఉన్నామని అనుకున్నా మీకు తెలియదు ఏం చేస్తారో పరీక్ష పాస్ అవునంత వరకు. దేవుడు గాని నెంబర్ 1 అయితే మన జీవితంలో దాని సాక్ష్యాన్ని మనం చూస్తాం, మన సమయంలోనూ డబ్బులోనూ.
దాన్ని నిరూపించవచ్చు. మీ సమయాన్ని ఎలా గడుపుతారో, డబ్బును ఎలా యూజ్ చేస్తారో, మీ వస్తువులతో ఏం చేస్తారన్న విషయంలో. మొదటి విషయాల నియమము చూడండి. నిజంగా బైబిల్ అంతటా ఇది ఉంది. కొన్నిటిని మనం ముందుంచాలని ఇది మనం చేసుకునే అలవాట్లే నేను అనుకుంటాను. ఉదాహరణకు మత్తయి 5:23-24 చెప్తాయి, నీకు ఎవరికైనా వ్యతిరేకంగా ఏమైనా ఉంటే ముందు వెళ్ళి వారితో సమాధానపడి తర్వాత దేవునికి నీ అర్పణాన్ని ఇవ్వు. తెలుసా ఎంతమంది కోపంతో ఉన్నవారు దేవునితో సహవాసాన్ని కోరుకుంటున్నారో? దాన్ని మర్చిపోండి. మీరు సరిగ్గా ఆరాధించలేరు, దేవుని నుంచి వినలేరు, ఆయన సన్నిధిని అనుభవించలేరు, మీ ప్రార్థనలకు జవాబులను పొందలేరు క్షమించినంత వరకు. బైబిల్ చెప్తుంది మీ శత్రువులను క్షమించుకుంటే దేవుడు క్షమించడని. కమాన్, ఎవరి మీద కోపం? కొంతమంది ఈ రోజు ఇక్కడికి వచ్చారు, కొంతమంది మీకు కోపం ఉన్న వారితో వచ్చారు. ఈ ఉదయం కోపం వచ్చింది, రోజంతా కోపంగా ఉంటారు. కమాన్, దేవుని ఏం చేసినట్లు చేయకండి. ఆదివారం ఉదయం పోట్లాడుకునేవాళ్ళం, చర్చికి వెళ్ళేంత వరకు పోట్లాటే. అయితే హనీ ఆ చర్చి ద్వారంలోనికి అడుగు పెట్టగానే ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ, చర్చి ముఖాన్ని బయటికి తీసి ధరించేవాళ్ళం. కమాన్, మీకు చర్చి ముఖం ఉందేమో, బహుశా ఎక్స్ట్రాగా ఒకటి. థ్యాంక్ యూ జీసస్, we'll bring the sacrifice of praise. నాకు గుర్తుంది, ముందు వరుసలో చేతుల పైకెత్తి నిల్చుని గట్టిగా పాటలను పాడుతూ అనుకునేదాన్ని, ఈ రోజు తనకు వంట చేసి పెడతానని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. దాన్ని ఆరాధన అనేదాన్ని. కమాన్, మీకు ఎవరికైనా వ్యతిరేకంగా ఏమైనా ఉంటే న్యాయమనబడే క్షమాపణలేమి అనేదేమీ ఉండదు. ఏది ఎవరి పట్లైనా వ్యతిరేకంగా ఏమైనా ఉంటే ముందు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, తర్వాత తిరిగి వచ్చి దేవుణ్ణి ఆరాధించు. నేను చెప్తానేమిటి, ఈ క్షమాపణలేమి సందేశం అనేది ఎంతగానో ముఖ్యమైంది, భయంకరం. ఎంతమంది దేవుని ప్రజలు కోపంగా ఉన్నారు, కలహంలో, పగ, ద్వేషం, ఆగ్రహంతో. మీరు క్షమించాలి. లూకా 14:28-30 మొదటి విషయాల మరొక నియమం. ఇది మిమ్మల్ని ఎన్నో కష్టాల నుండి బయటకు తేగలదు గమనించితే. మీలో ఎవడైనా ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దాన్ని కొనసాగించుటకు కావలసినది తన వద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొండా. లేని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరి మనుషుడు కట్ట మొదలు పెట్టాను కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేయసాగదురు. ఎంతమంది మీరు దోణ్ణి కొనడానికి ముందు కారుని నిజంగా కూర్చుని ఆలోచిస్తారు, దీనికి నేను డబ్బులు చెల్లించగలనా? ఇప్పటి నుండి ఒక ఏడాది వరకు కట్టాలా లేక 2 ఏళ్ల వరకా? ఇంటిని సేవించడానికి జీవించకండి. ఏమిటో తెలుసా, మొదటి వేసవిలో బోట్ ఉంటుంది, పాలిష్ చేస్తారు, మెరిచేలా తుడిచి మీ ఫ్రెండ్స్ని ఇంప్రెస్ చేస్తారు, చెరువులో అంతా తిరుగుతారు. 3-4 ఏళ్ల తర్వాత దాని మీదన కవర్ను కూడా తీరు. దాని మీదున్న సాలిగూళ్లను కూడా శుభ్రపరచడానికి ఇష్టపడరే ఎవరినైనా బోట్ రైడ్కి తీసుకుని వెళ్ళడానికి. ఇప్పటికీ దానికి డబ్బు కడుతూనే ఉన్నారా అనుకుంటారు, కొనకుండా ఉంటే బాగుండేదేమో. కమాన్, ప్రపంచం ఏ గందరగోళంలో అందులో ఎందుకుంది?
అది ఇదిగో సరిగ్గా ఇదే. ప్రజలకు వస్తువులు కావాలి, వాళ్ళు వాటిని కొంటున్నారు, కొనలేరు, ఎందుకంటే వాళ్ళది భావుకంగా చేస్తారు, సమాధానాన్ని అనుసరించడం లేదు. ప్రపంచం కొన్ని సిస్టంలను నిర్మించింది మిమ్మల్ని ప్రలోభపరచడానికి. ఇప్పుడే కొనండి, 24 నెలలు డబ్బు చెల్లించక్కర్లేదు. అయితే 24 నెలలు చూస్తూనే వచ్చేస్తాయి. అప్పుడు డబ్బులు చెల్లించాలి. ఉన్న సమస్య ఒకటే, అప్పటికి మీకు తెలియదు మీరు కొన్న ఆ వస్తువు ఏమైందో. ఇప్పుడు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు అనుకుంటారు కొనకుండా ఉంటే బాగుండేది అని. కమాన్, ఈ గందరగోళం నుండి బయటకు వచ్చి తిరిగి బుద్ధిహీనంగా జీవించమని. లెక్కలు వేసుకోండి, లెక్కలు చూసుకోండి. అది షోరూమ్ నేల మీద ఎంత అందంగా కనపడుతుంది మీ గరాజ్లో కంటే. మత్తయి 7:1-5 మీరు తీర్పు తీర్చుకుంటే అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చు చొప్పునే మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడను. మీరు కొలత చొప్పునే మీకును కొలవబడను. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నల్సను చూచుటే ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా మీ సహోదరునితో ఎలా చెప్పగలరు? నీ కంట్లో ఉన్న నలుసును తీసివేసొద్దని అని మీ కంట్లో టెలిఫోన్ స్తంభమే ఉన్నప్పుడు. ఇది వినండి, నాకు ఇది ఇష్టం. మనం ఈ రోజంతా దీని గురించి బోధించవచ్చు. వేషధారి, మొదట ఇదిగో ఇక్కడుంది, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. దాని అర్థం ఏంటో చెప్తాను. ఇదిగో ఇదే. ఒకవేళ నిజాయితీగా మిమ్మల్ని మీరు కలిస్తే, తెలుసా క్రీస్తు తెలియదన్నప్పుడు పేతురుకి ఏమైందో? ఆ తర్వాత కోడి కూసినప్పుడు అతను గుర్తించాడు. నేను ఊహించలేను కూడా ఎలా ఫీల్ అయ్యి ఉంటాడో. బహుశా ఆ కొన్ని రోజుల్లో ఆ తర్వాత పేతురు తన్ను తాను కలుసుకున్నాడు. అదే అతను ఇతరులకు సేవ చేయడానికి అతను సిద్ధపరిచింది. మీకు తెలీదు సరిగ్గా ఎవరికైనా వారి సమస్యల నుండి బయటకు తేవడానికి ఎలా హెల్ప్ చేయాలో. మిమ్మల్ని మీరు కలుసుకోకుంటే మీరు తెలుసుకుని పూర్తిగా అర్థం చేసుకోవాలి మీ తప్పుల్ని, దేవుడు మిమ్మల్ని క్షమించిన వాటన్నిటినీ, మీ పట్ల ఎంత దయగా ఉంటాడో, ఎంత ఈజీనో ఏమైనా అనడం వారి భావాలు గాయపడేంతగా, ఎంత ఈజీనో స్వార్థంగా దురాశగా ఉండడం. మీ శరీర స్వభావాన్ని తెలుసుకోవాలి. మీకో విషయం చెప్తాను. నిజంగా అర్థం చేసుకుంటే దేవుడు ఎంత మంచివాడో మీ పట్ల, ఎంతగా ఆయన మిమ్మల్ని సహిస్తాడో, మీరు మరింత జాగ్రత్తగా ఉంటారు ఎవరినైనా ఎంత త్వరగా విమర్శిస్తారన్న విషయం గురించి. బైబిల్లో ఇంకా ఎన్నో మొదటివి ఉన్నాయి. పూర్తి విత్తే నియమం కోయడం అనేది మొదటి భాగాన్ని ఇవ్వడం గురించి. అప్పుడు దేవుడు మిగతా దాన్ని ఆశీర్వదిస్తాడు. ఎన్నో గొప్ప విషయాలు దేవుని వాక్యం చెప్పేదైతే మీకు విషయం చెప్తాను. మనం ఒక అలవాటుని చేసుకోవాలి. ఖచ్చితంగా మన సమయంలో దేవుని ముందుంచాలని, మన డబ్బులో ముందుంచాలి. ప్రజల్ని క్షమించే అలవాటుని చేసుకోవచ్చు. నేను కోపంగా ఉండను. చాలా ఏళ్ళు కోపంగా గడిపాను. అపవాది నా ఆత్మను అలాంటి విషయాలతో ఇంకెన్నడూ విషపరచలేడు. మీరు మంచి విశ్వాసపు పోరాటాన్ని పోరాడాలి. కోపంతో పోరాడాలి, క్షమాపణలేమితో పోరాడాలి. మీరు ఈ రోజు కాళ్ళని కింద పెట్టి అనాలి, ఇంకెన్నడూ అలా చాలా ఏళ్ళు జీవించాను, ఇంకెన్నడూ మళ్ళీ ఆ పర్వతం చుట్టూ తిరగను. నేను దేవుని కోసం జీవిస్తాను. నా జీవితం నుంచి ఆయన్ని మహిమ పరుస్తాను.
మనం సులభంగా అసంతుల్యంగా అయిపోతాం మన టైంని ఫైనాన్సెస్ని మేనేజ్ చేసే విషయంలో. అయితే శుభవార్త ఏమిటంటే మనం దేవుణ్ణి ముందుంచితే జీవితంలో మనం నిశ్చయించుకోవచ్చు ఆయన చూపిస్తాడని ప్రతి పరిస్థితిలోనూ మనం ఏం చేయాలో. దేవుడు చూపిస్తాడు. ఒకవేళ నేను దేన్నైనా అతిగా చేస్తున్నానా లేక మరొక దానికంటే కావలసినంతగా. సామెతలు 3:6 చెప్తుంది, నీ ప్రవర్తన అంతకేందో ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను నిజంగా నమ్ముతాను దేవుణ్ణి ముందుంచడం అంటే మన ఎన్నో సమస్యలకు జవాబుగా ఉంటుందని. అన్నిటికీ కాకున్నా ఈ రోజు మేము మరింత సహాయాన్ని ఆఫర్ చేస్తున్నాం సాధనాల రూపంలో. ఈ చోట మీ జీవితం అసంతుల్యంగా ఉందన్నట్లు ఫీల్ అయితే లేదా తెలియకుండా లోపం ఏమిటో వీటిని పొంది నమ్మండి. జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యులు. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీద వారికి బట్టలిస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈ రోజే సంప్రదించండి joycemeir.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి. మా సాధనాల గురించి తెలుసుకోండి. జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి. ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.